హలో అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు గోకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నెలో 2 పావుల ఆయిల్ వేసుకుందాం. నూనె కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేడయ్యాక అందులో ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి 2-3 తీసుకొని కచ్చబిచ్చ దంచుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కలిమాకు వేసేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేద్దాం, అది కొంచెం వేడవుతాయి. ఉల్లిపాయలు వేగాయి, ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. గోకరకాయ కర్రీ మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నాను నేను, ఎండుకారం వేయట్లేదు. మొత్తం పచ్చిమిరపకాయలతోనే కర్రీ అవుతుంది. పచ్చిమిర్చి గోకరకాయ 2 వేగాయి, ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో గోకరకాయ వేసుకుందాం. నేను గోకరకాయని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇందులో కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఒకసారి. దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం, త్వరగానే అయిపోతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు కలుపుకుందాం. నేను పచ్చిమిర్చితో చేసే ఏ కర్రీస్ అయినా కానీ పాలు కలుపుకుంటానండి, కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి. ఆనక్కాయ కర్రీ కానీ, గోకరకాయ, బీరకాయ ఇలాంటి పచ్చిమిర్చితో చేసేటప్పుడు కొంచెం పాలు కలిపి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం, కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందులో కొంచెం ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకుందాం.
కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ కొంచెం గోకరకాయన ఫస్టే ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒక 2 మినిట్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కర్రీ రెడీ అయిపోయిందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. పాలు వేసి కర్రీ, గోకరకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఉంటానండి. మరీ వంటతో కలుద్దాం. బాయ్ బాయ్.